పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు కూడా వైద్య అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన కంటి చూపు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా డాక్టర్స్ ఒక హెల్త్ అప్డేట్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే కంటి చూపు దాదాపుగా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా డాక్టర్స్ చెప్తున్నారు. 85% కంటి చూపు కోల్పోయారు ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 16లోగా కంటి చికిత్స అందించాలని కూడా కోర్టు ఆదేశించింది. అలాగే ఇమ్రాన్ ఖాన్ తన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు ప్రస్తుతం అనుమతిచ్చింది. వ్యక్తిగత వైద్యులను సంప్రదించడానికి కూడా అనుమతిచ్చింది కోర్టు. ఇక ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రావల్పిండిలో ఆడియో జైల్లో శిక్షణ అనుభవిస్తున్నారు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెల్త్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం శివాని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైటర్ శివ, అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా డాక్టర్స్ చెప్తున్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ హెల్త్ అప్డేట్ ఏంటి? జైల్లో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అంటే వయసు రీత్యా ఆరోగ్యం చేయించడం, మరోవైపు మానసికంగా కృంగిపోయారనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో కూడా ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నారా లేదనేది ఆందోళన వ్యక్తం చేస్తారు. తర్వాత దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారనేది కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా కొత్త ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయకుండా నార్మల్ గా ఉన్నారు. ఇక ప్రజెంట్ అయితే ఆయన కంటి చూపు అనేది దాదాపు పూర్తిగా కోల్పోయారు అనేది కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. 85% కంటి చూపు కోల్పోయినట్లుగా అధికారుల నుంచి సమాచారం ఉంది. మరి కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి అనేది కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు ఫిబ్రవరి 16లోగా కంటికి ట్రీట్మెంట్ అందించాలంటూ కూడా కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇమ్రాన్ ఖాన్ తన కుమారులతో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా కోర్టు అనుమతి అనేది ఇచ్చింది. ఇక వ్యక్తిగత వైద్యులను సంప్రదించడానికి కూడా అనుమతించినట్టు తెలుస్తుంది. ఇక ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రావల్పిండిలోని హడియాలా జైల్లో ప్రజెంట్ ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కానీ ఆయనకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ కూడా గతంలో రోడ్లపైకి వచ్చి వారి అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇటు జైలు వద్ద కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత ఆయన సంబంధించిన సమాచారం అంతా కూడా ఇచ్చిన నేపథ్యంలోనే అందరూ కొంత ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, కంటిచూపు మందగిస్తుంది, కంటిచూపు కోల్పోయే అవకాశం దాదాపు 80% కంటిచూపు కోల్పోయారు. కాబట్టి ఆయనకి ఇప్పుడు మెరుగైన వైద్యం అందించాలి, వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వాలనేది కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఇటు కుటుంబ సభ్యులు కానీ మరోవైపు కుమారుతో కూడా ఫోన్ లో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. మరి ఇటు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారా? అదేవిధంగా సొంత డాక్టర్స్ ని పెట్టుకోవడానికి కూడా కోర్టు అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కుటుంబ సభ్యులను కుమారుతో కూడా మాట్లాడే అవకాశం కూడా కోర్టు అనుమతించిన నేపథ్యంలో కోర్టు అనుమతితో వారి ఫోన్ లో మాట్లాడి వివరాలను వెల్లడించుకున్నారు. మరోవైపు కుమారులతో కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు కోర్టు అనుమతితో. ఇటు వ్యక్తిగత డాక్టర్లతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడానికి ట్రీట్మెంట్ తీసుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ లో మాట్లాడడం కానీ ట్రీట్మెంట్ తీసుకునేందుకు కూడా మరో కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు వారికి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. మరి కంటి చూపు సమస్య ఏదైతే ఉందో ఇమ్రాన్ ఖాన్ కి, ఇది గతంలో నుంచి ఉందా లేదంటే జైలుకి వచ్చిన తర్వాత నుంచి ఉందా? అంటే ఈ మానసికంగా ఆయన కృంగిపోవడం, ఇటు జైల్లో ఉండటం కానీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, కొంతకాలం కుటుంబ సభ్యులు కలవకుండా అడ్డుకున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పుడు ఇటు కుటుంబ సభ్యులు కలవకపోవడం, గతంలో వచ్చిన కొన్ని ఆరోపణల నేపథ్యంలో ప్రజెంట్ ఈ జైల్లో ఉన్న నేపథ్యంలోనే కొంత ఆయన ఆరోగ్యం మందగించడం కానీ ఇటు కుటుంబ సభ్యులు కలవకపోవడం వల్ల కూడా కొంత మానసికంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వయసు భయపడటంతోనే కంటిచూపు కూడా కొంత దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు 2 రోజులకు కంటిచూపు అనేది తగ్గిపోవడంతో దాదాపు 85% వరకు కంటిచూపు కోల్పోయారు. ఇంకా 15% మాత్రం ఉంది. కాబట్టి ఈ సమయంలో ట్రీట్మెంట్ అందించాలంటూ కూడా కోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు ట్రీట్మెంట్ అందించుతున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి కూడా క్షీణిస్తుంది. ప్రస్తుతం కంటి చూపు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా పాకిస్తాన్ వైద్య అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కంటి చూపు తీవ్రంగా తగ్గిందంటూ కూడా వైద్య అధికారులు చెబుతున్నారు. खिलाफ एक जुर्म का इर्तकाब हुआ है और ये जुर्म इस रियासत ने किया है। इस जुर्म का चेहरा अब्दुल गफूर अंजुम है। ये नाम हम नहीं भूलेंगे। मुझे इमरान खान साहब की तरफ से खुसूसी हिदायत आई है। सलमान सफदर साहब ने कहा, खान साहब ने कहा है सलमान राजा को कहो अब्दुल गफूर अंजुम के खिलाफ फौरी मुकदमा दायर करें। इमरान खान के खिलाफ एक जुर्म का इर्तकाब हुआ है और ये जुर्म इस रियासत ने किया है। इस जुर्म का चेहरा अब्दुल गफूर अंजुम है। ये नाम हम नहीं भूलेंगे। मुझे इमरान खान साहब की तरफ से खुसूसी हिदायत आई है। सलमान सफदर साहब ने कहा, खान साहब ने कहा है सलमान राजा को कहो अब्दुल गफूर अंजुम के खिलाफ फौरी मुकदमा दायर करें। इमरान खान के खिलाफ एक जुर्म का इर्तकाब हुआ है और ये जुर्म इस रियासत ने किया है। इस जुर्म का चेहरा अब्दुल गफूर अंजुम है। ये नाम हम नहीं भूलेंगे। मुझे इमरान खान साहब की तरफ से खुसूसी हिदायत आई है। सलमान सफदर साहब ने कहा, खान साहब ने कहा है सलमान राजा को कहो अब्दुल गफूर अंजुम के खिलाफ फौरी मुकदमा दायर करें। इमरान खान के खिलाफ एक जुर्म का इर्तकाब हुआ है और ये जुर्म इस रियासत ने किया है। इस जुर्म का चेहरा अब्दुल गफूर अंजुम है। ये नाम हम नहीं भूलेंगे। मुझे इमरान खान साहब की तरफ से खुसूसी हिदायत आई है। सलमान सफदर साहब ने कहा, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందంటూ కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతమైన కుడి కన్ను పూర్తిగా కూడా పోయే అవకాశం ఉన్నట్లు కూడా డాక్టర్ స్టేట్స్ చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడానికి కోర్టు అనుమతించింది. ఇక కుటుంబ సభ్యులతో పాటు సొంత డాక్టర్ని కూడా నియమించుకోవచ్చు అంటూ కూడా కోర్టు అనుమతించింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆయన ఆరోగ్య సమస్య గురించి. అలానే పార్టీ నేతలు, ఆయనకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆయన ఆరోగ్య సమస్యకి. అయితే ఫిబ్రవరి 16లోగా కూడా ఈ కంటికి సంబంధించిన చికిత్స మొత్తం అందించాలంటూ కూడా కోర్టు వ్యాఖ్యానించింది. सलमान सफदर साहब ने कहा, खान साहब ने कहा है इमरान खान के खिलाफ एक जुर्म का इर्तकाब हुआ है और ये जुर्म इस रियासत ने किया है। इस जुर्म का चेहरा अब्दुल गफूर अंजुम है। ये नाम हम नहीं भूलेंगे। मुझे इमरान खान साहब की तरफ से खुसूसी हिदायत आई है। सलमान सफदर साहब ने कहा, खान साहब ने कहा है सलमान राजा को कहो अब्दुल गफूर अंजुम के खिलाफ फौरी मुकदमा